అమ్మా బాయ్. ఎక్కడికే రెడీ అయి మరి వెళ్తున్నావు? స్టేడియం కమ్మా. వాకింగ్ కా? కాదమ్మా, వాచింగ్ కి. అబ్బాయిలకి సైడ్ కొట్టడానికి స్టేడియం దాకెందుకే? మన కాలనీలో పిల్లలు బానే ఉంటారు కదా. అమ్మా, నేను వెళ్తున్న సైడ్ కొట్టడానికి కాదు, క్రికెట్ చూడ్డానికి. నువ్వు ఇంట్లోనే క్రికెట్ సరిగా చూడవు, స్టేడియంకి వెళ్ళి ఏం చూస్తావే? అమ్మా, నేను వెళ్తుంది క్రికెట్ చూడ్డానికి కాదు, ఇన్స్టాలో ఫాలోవర్స్ పెంచుకోవడానికి. ఏంటి, స్టేడియంలో క్రికెట్ చూస్తే ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగిపోతారా? అవునమ్మా, అదే లాజిక్. ఇదో ఈ అమ్మాయిని చూడు, ఆర్యప్రియ. ఇలా ఒకసారి స్టేడియంకి వెళ్ళింది, అలా ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయింది. నేను కూడా ధోని 6 కొట్టేటప్పుడు అలా స్టాండింగ్ పొజిషన్ లో ఇలా ఒక స్మైల్ ఇస్తాను. ఒక్కసారి అమ్మా, ఒక్కసారి కెమెరా ఫోకస్ నా మీద వచ్చింది అనుకో, నేను కూడా ఫేమస్ అయిపోతాను. 3 లక్షల ఫాలోవర్స్ వస్తారమ్మా. చాలా ఎక్సైటెడ్ గా ఉంది. సరే, టైం అవుతుంది, వెళ్తాను. నీ కూతురుగా వెళ్ళి సెలబ్రిటీగా తిరిగి వస్తారమ్మా. బ్లెస్ మీ. అన్నట్టు మమ్మీ, నువ్వు నా మమ్మీ కాబట్టి చుట్టుపక్కల ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి సెల్ఫీ అడిగితే నువ్వు తప్పకుండా ఇవ్వాలి. మరి నువ్వు ఇవ్వకపోతే నా ఫ్యాన్స్ హట్ అవుతారమ్మా. నాకు అది నచ్చదమ్మా. సరేనా? బాయ్. పిచ్చోళ్ళని సినిమాల్లో టీవీలో చూడటమే తప్ప ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నా.